జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొని చీపులు చేతపట్టి రోడ్లపై ఉన్న చెత్తను ఊడ్చిన చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అనుబంధ సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి పాటుపడాలని పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకై ఏకతాటిగా కార్మిక సంఘాలు చేపట్టిన నిరసనకు దీక్షగా పెరుగుతున్న మద్దతు. ఉక్కు కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పాతపట్నంలో ప్రధానమంత్రి జన్మాన్ వసతి గృహానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కింజరపు. గిరిజనులకు అండగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలోని నేషనల్ కాలేజీ ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో రోడ్లపై చెత్త ఉండకూడదన్నారు. చెత్త పన్ను రద్దుపై కేబినెట్ తీర్మానం చేస్తామన్నారు. పింగళి వెంకయ్య పేరు మీద వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. వైసీపీ అధినేత జగన్ పార్టీ అనుబంధ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలులో ఇప్పటి వరకు విఫలమైందని ఆరోపించారు. ఏ ఒక్క హామీ దిశగా ఆలోచన చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వ్యాఖ్యానించారు. దేవుడికి ఆగ్రహం తెప్పించే విధంగా వారి పాలన సాగుతుందని మండిపడ్డారు. 4 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని జగన్ చెప్పుకొచ్చారు. ఉక్కు కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆమె అక్కడి కార్మికులకు మద్దతు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్లాంట్లో తొలగిస్తున్న ప్రకటించిన 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే 48 గంటల నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. 4వ తేదీ 1 గంటలోపు సీఎం చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. అవసరమైతే రాహుల్ గాంధీని కూడా ఇక్కడకు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తామని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను కాపాడలేనప్పుడు పొత్తులెందుకు అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు భరోసా ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. తక్షణమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు స్టీల్ ప్లాంట్కు వచ్చి కార్మికులకు మద్దతు తెలపాలని షర్మిల డిమాండ్ చేశారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ సంబంధించి 4,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని నిర్వాసితులు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం జరిగింది. 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. 4-5 నెలల నుంచి వాళ్లకు జీతాలు ఇవ్వలేదు. వీళ్ళలో చాలా మంది నిర్వాసితులు, చాలా మంది వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము అని మాటిచ్చారు. ఈరోజు కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటున్న వీళ్లకు ఉన్న భరోసా కూడా తొలగిస్తూ కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా 4,000 మందిని తొలగించడం జరిగింది. ఇది దుర్మార్గం కాకపోతే ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం. విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. మనందరం
తలెత్తుకొని చెప్పుకునేది, గర్వంగా ఫీల్ అయ్యేది విశాఖ స్టీల్. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సాధ్యం చేసిన ప్రాజెక్టు, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు నిలబెట్టిన ప్రాజెక్టు. ఈ ఉద్యోగస్తులకు 14,000 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ పర్మనెంట్ చేస్తున్నాము అని చంద్రబాబు గారు వచ్చి చెప్పాలి. ఈ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్ కూడా ఏర్పాటు చేస్తాము అని చంద్రబాబు గారు చెప్పాలి. సెయిల్ లో కూడా దీన్ని కలిపే ప్రయత్నం చేస్తాము, లేకపోతే బెయిల్ అవుట్ ప్యాకేజ్ అనౌన్స్ చేస్తామని చంద్రబాబు గారే వెంటనే వచ్చి స్పందించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలుర వసతి గృహ సమీపంలో ప్రధానమంత్రి జన్మాన్ వసతి గృహ శంకుస్థాపన కార్యక్రమానికి విమానయాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావుతో కలిసి పాల్గొన్నారు. ప్రధానమంత్రి జన్మాన్ వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తొలుత అతిథులకు పూర్ణకుంభం వేద మంత్రాలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో విమానయాన శాఖ మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గిరిజనులకు అండగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని, గిరిజనుల విద్యాభివృద్ధికి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కోడూరు గ్రామంలో 6038 SFTలో 2 అంతస్తుల గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ 13 గదులు, 16 మరుగుదొడ్లు, భోజనాల గది, రీడింగ్ రూమ్లతో 50 మంది విద్యార్థులకు అన్ని సదుపాయాలతో జన్మాన్ వసతి గృహ నిర్మాణం చేపట్టినట్లుగా తెలియజేశారు. ఈ భవన నిర్మాణం 2,30,000 వ్యయం ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్ శరత్ కుమార్, తులసి వరప్రసాద్, ఎం ప్రసాద్, మా కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓ జయంతి ప్రసాద్, తహసీల్దార్ కిరణ్ కుమార్లు పాల్గొన్నారు. ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఆనందపడుతున్నాం. కానీ ప్రభుత్వాన్ని 100 రోజుల్లో చూస్తే నిద్ర పట్టనటువంటి రాత్రులు గడుపుతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మొన్న ఎన్నికల్లో మాటిచ్చాం, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేశాడు. ఈ రాష్ట్రాన్ని అప్పుల వైపులో నెట్టించాడు. ఈ రాష్ట్రాన్ని ఒకవైపు బాగు చేస్తాం. రేపు ఎన్నికల్లో గెలిస్తే సూపర్ 6 కింద ఈ హామీలు నెరవేరుస్తామని ఊరు వాడా తిరిగి మేమందరము హామీలు ఇచ్చి మొన్న ఎన్నికల్లో గెలిచాం. 100 రోజులైంది. ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు శాఖల మీద రివ్యూ చేస్తున్నారు. మంత్రులుగా మేము మా శాఖల మీద రివ్యూ చేస్తున్నాం. ఏ శాఖలో చూసినా అప్పులు తప్ప సిల్లి కప్ప కూడా ఈ ప్రభుత్వంలో లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. 10 లక్షలుంటే ఐటీడీఏ ద్వారా గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రాంతాల్లో రోడ్లు వేసుకోవచ్చు. దానికి కూడా ముందుకు నడిపిస్తున్నాం. మన ప్రాంతానికి మన ఐటీడీఏ ఉండే విధంగా ప్రభుత్వం తాలూకా సహకారంతో అది కూడా ఏర్పాటు చేస్తామని ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇక ఎంపీ నిధులు నా చేతుల్లో ఉన్నటువంటి విషయం. గత 5 సంవత్సరాలు ప్రభుత్వాలు లేకపోయినా మీరు లెక్కబెట్టి చూడండి, అత్యధిక నిధులు నేను పాతపట్నం నియోజకవర్గానికి కేటాయించాను. ఎందుకంటే నాన్నగారు చూపించినటువంటి ప్రేమ కొనసాగించాలనే ఆలోచనతో, అదే కాకుండా మా తాతగారు మరి ఇక్కడే ఉన్నటువంటిది నేలమని దుర్గమ్మనంటే ఆమె ఆశీస్సులతోనే మేము అందరం కూడా ముందుకు నడుస్తున్నాం. అటువంటి పాతపట్నం నియోజకవర్గం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి కొత్తగా చేయడం కాదు, ముందు నుంచి పాతపట్నానికి మొదటి అంజలో ఉంచుకొని నిధులు ఇస్తున్నాను. ఈసారి కూడా అదే క్రమంలో మీకు న్యాయం చేస్తానని కూడా అందరికీ కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఉత్సాహంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా ఆడపడుచులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై. సబ్బవరం మండలం పలు గ్రామాలలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంపీపీ బోకం సూర్యకుమారి, రాము నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బోకం సూర్యకుమారి
ఎంపీడీఓ మాట్లాడుతూ మహాత్మా గాంధీ శాంతి అహింసలని ఆయుధాలుగా చేసుకుని పోరాడి స్వాతంత్ర్యం సంపాదించారన్నారు. పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలన్న బాపూజీ కలలను సాకారం చేయాలన్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించి కార్యాలయ ఆవరణంలో పరిసరాలను శుభ్రం చేశారు. అంతకుముందు స్వచ్ఛతా హీ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈఓపీ, ఆర్డీ, వివిధ శాఖల అధికారులు, నాయకులు బోకం రామునాయుడు, బోను గంగునాయుడు, గొర్లి కనకరాజు పాల్గొన్నారు. మనం ఈ గాంధీ జయంతిని జరుపుకుంటున్నాము ఈరోజు. ఎందుకంటే గ్రామానికి స్వరాజ్యం వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న లక్ష్యంతో గాంధీజీ గారు మనకి చెప్పడం జరిగింది. ఆయన మరణానంతరం గాంధీజీ గారిని జాతిపితగా మనకి చేస్తూ ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలని గాంధీ గారి పుట్టినరోజుని అహింసా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి మనకి మన భారత ప్రభుత్వం అప్పట్లోనే తీర్మానించింది. అలానే 2007 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వారు ఈరోజు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా మనకి చెప్పడం జరిగింది. ఆ ఇదితో మనం ప్రతి సంవత్సరం కూడా గాంధీ గారి సిద్ధాంతాలని, భావాలని ప్రజలందరికీ తెలియజేయడానికి మరియు దేశాభివృద్ధికి, సమాజాభివృద్ధికి కూడా ఆయన వెళ్ళిన మార్గంలో మనం కూడా పయనిస్తూ అవన్నీ మనం ఆచరించినట్లయితే నిజమైన స్వరాజ్యం కూడా సిద్ధిస్తుందన్న లక్ష్యంతో ప్రతి సంవత్సరం కూడా మనం అక్టోబర్ 2వ తారీఖుని గాంధీ గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు స్వచ్ఛతా హీ సేవ అన్న కార్యక్రమం 2017 సంవత్సరం నుంచి కూడా అమలు జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఒక కాన్సెప్ట్ని, ఒక థీమ్ని తీసుకొని మనం ఈ అక్టోబర్ 2వ తారీఖున మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం మనకి సెప్టెంబర్ 15వ తేదీ నుంచి కూడా స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం మనకు మొదలైంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు అన్ని ప్రదేశాల్లో, అన్ని కార్యాలయాలు, అన్ని చోట్ల కూడా ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. తర్వాత వారి యొక్క ఆఫీసు ప్రాంగణాలన్నీ కూడా శుభ్రపరచుకోవాలి. దీంట్లో ఎక్కువగా ప్రజల భాగస్వామ్యం ఉండాలన్న లక్ష్యంతో ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం అనంతరం మనం ప్లెడ్జ్ చేసుకుని మన మండల పరిషత్ అధ్యక్షులు వారు మాట్లాడతారు. దీని తర్వాత మనం ప్లెడ్జ్ చేసుకొని శివాలయం దగ్గర ఉన్న కోనేటిని అందరి భాగస్వామ్యంతో మాస్ క్లీనింగ్ అనేది కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ మనం అందరం భాగస్వామ్యం అవుతాం. అదేవిధంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద కూడా ఆఫీస్ కార్యాలయాన్ని కూడా మనం శుభ్రపరచుకోవడం జరుగుతుంది. దీంట్లో అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైన అందరూ కూడా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మండల ఎండీఓ గారికి, ఏఓ గారికి, ఇతర పెద్దలకు, పీటీ గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, మీడియా వారికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు. గాంధీ మహాత్ములు ఎంత కష్టపడి మనకు స్వతంత్రం తీసుకొచ్చి మనకి స్వతంత్రం ఎంత కష్టపడి తీసుకొచ్చి మహానుభావులు గాంధీ మహాత్ములు ప్రాణాలకు కూడా తెగించి అన్ని విధాలుగానే మన దేశం అసలు పేదరికమే ఉండకూడదని, అందరూ కూడా విద్యావంతులుగా ఉండాలని ఆయన మెయిన్ ఉద్దేశం. అలాగే ఆయన మన దేశానికి ఎంత సేవ చేశారన్నది ఒక మాటలో చెప్పాలంటే అప్పుడున్న గవర్నమెంట్ ఆయన మన కరెన్సీ మీద ఆయన ఫోటో వేశారంటే ఆయన మన దేశానికి ఎంత సేవ చేశారన్నది మనకి అర్థం అవుతుంది. అంచేత మనం అందరం కూడా ఆయన బాటలో నడవాలని, ప్రజాప్రతినిధులైనా అధికారులైనా వాళ్ళు ఏ పోస్టులోనున్నా ఎక్కడున్నా సరే వాళ్ళకి తోచినంత ఆయనలాగే నడవాలని, ఆయనలాగే ప్రజలకు సేవ చేయాలని నేను అందరినీ మనసు. రక్తదానం చేయడం వల్ల వేరొకరికి ప్రాణదానం చేసే భాగ్యం లభిస్తుందని, అన్ని దానాల కంటే రక్తదానం మిన్నా అని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ముగింపునకు పురస్కరించుకుని ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు రణస్థలం మండలం నడికుదిటిపాల మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీడియాతో మాట్లాడుతూ రక్తదానంతో ఎన్నో ఉపయోగాలు, ప్రయోజనాలున్నాయన్నారు. యువత ముందుకు వచ్చి స్వతహాగా రక్తదానం చేయడం ఎంతో అభినందనీయమన్నారు. రక్తదానం పట్ల గ్రామీణ ప్రాంతాల్లో నేటికి కొన్ని అపోహలు ఉన్నాయని, యువత, స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో అవగాహన కల్పించాలని ఎంపీ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు యావత్ భారతదేశంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు ఒక ఉద్యమంలా జరగడం పట్ల ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. బీజేపీ సీనియర్ నేత ఎచ్చెర్ల శాసనసభ్యులు
ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేస్తున్నామని, గడిచిన 15 రోజుల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రణాళికాబద్ధంగా ర్యాలీలు, మానవహారాలు, ప్రదర్శనలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, వైద్యారోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. సందర్భంగా అంటే సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం, అలాగే అక్టోబర్ 2 మహాత్ముని జన్మదినం. ఈ 2 జన్మదినాల మధ్య ఉన్న 15 రోజుల్ని 17 నుంచి 2వ తారీఖు వరకు 17 రోజుల్ని కేంద్ర ప్రభుత్వం సేవా పక్వాడా అనే కార్యక్రమం ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాయకులు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై ప్రభుత్వ అధికారులు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఒక సిస్టమ్ ఉంది మనకి. అందులో భాగంగా ఈరోజు చివరి రోజు సేవా పక్వాడాలో గత 15 రోజులుగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం, అన్నదానం కానివ్వండి, లేదా రోగులకు పళ్ళు పంచడం కానివ్వండి, లేదా చెట్లు నాటడం కానివ్వండి, ఆలయాలు శుభ్రపరచడం కానివ్వండి, వీధులు శుభ్రపరచడం కానివ్వండి, అనేక రకాలైన కార్యక్రమాలు 15 రోజులు చేస్తూ వచ్చాం. ఈరోజు మహాత్ముని జన్మదినం 2వ తారీఖుతో ఈ సేవా పక్వాడా కార్యక్రమాలు 15 రోజులు కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మన ఇచ్చేల నియోజకవర్గంలో మన నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా యూత్ అందరితో కూడా మమేకమై వాళ్ళందరినీ ఉత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని బ్లడ్ చేసాం. మనం బ్లడ్ క్యాంపులకు ఈరోజు చేయడం కొత్తగా ప్రతి సంవత్సరం 2 సార్లు చేస్తాం. అక్టోబర్ 2 మహాత్ముని జన్మదినం, అలాగే 8 కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రోజున మనం చేస్తాం. అయితే ఈ ఒకసారి 2016లో అక్టోబర్ 2న మనం రణస్థలం హై స్కూల్లో పెట్టినటువంటి బ్లడ్ క్యాంపు 882 యూత్లతో స్టేట్ రికార్డు సృష్టించాం. ఆ రోజు గవర్నర్ మెడల్ తీసుకున్నాం. అటువంటి రికార్డు మళ్ళీ ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. ఒకే బ్లడ్ క్యాంప్ అంటే వివిధ పట్టణాల్లో ఉంటే ఒకే రోజు 4-5 క్యాంపులు చేస్తారు, 4-5 ప్లేసుల్లో. అదంతా కలుపుకుంటే కాదు, ఒక్క క్యాంపులో, ఒక సింగిల్ క్యాంపులో 89 యూనిట్ బ్లడ్ ఇచ్చి రికార్డు చేశాం. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మా సోదరులు హెచ్ఎల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఈశ్వరరావు గారు ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముందుగా వారికి, వాళ్ళ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. బ్లడ్ డొనేషన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది రికమెండ్ చేస్తాం. అక్కడ స్టోరేజ్లు లేకపోతే అక్కడ మనం ఏమి ఇవ్వగలరని కూడా మన మెసేజ్ ఉండేటప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారీ ఎత్తున దాదాపు 500 పైబడి యూనిట్లని ఈరోజు ఇప్పటికే అయింది, ఇంకా ఉంది. ఇంకా ఖచ్చితంగా మెగా ప్రోగ్రామ్ని చేసి కార్యక్రమం ఇన్వాల్వ్ చేసి గాంధీ జయంతి రోజున నేను కూడా బ్లడ్ డొనేషన్ చేయడం అనేది నాకు ఆనందం అనిపిస్తుంది. అలాగే గౌరవం కూడా పెరిగింది. యూత్ కూడా చాలామంది ముందుకొచ్చి ఈరోజు చేసినందుకు వారికి, ముఖ్యంగా జిల్లా యంత్రాంగం వచ్చి ఎస్పీ గారు రావచ్చు, జాయింట్ కలెక్టర్ రావచ్చు, డిఎస్పీ రావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈ డొనేషన్లో పాల్గొని వారు కూడా డొనేట్ చేయడం అనేది మంచి పరిణామం. ఈరోజు ఇంత కార్యక్రమాన్ని చేసి ప్రతి ఒక్కరిని అవేర్నెస్ తీసుకొచ్చి బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ని అందరూ ఇన్వాల్వ్ అయ్యే విధంగా, అంటే ఒకప్పుడు బ్లడ్ ఇవ్వాలంటే అవేర్నెస్ ఉన్న వాళ్ళు 10 మంది 20 మంది నుంచి ఈరోజు సోదరుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం గతంలో కూడా 800 పైబడి వారు కూడా ఇచ్చి ఆ రోజు గవర్నర్ చేతుల మీద అవార్డు తీసుకున్నారు. ఆ స్ఫూర్తి కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఒక ఇల్లే కాదు, ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి వీధి వచ్చింది, వీధి నుంచి ఊరు వచ్చింది, ఊరు నుంచి మండలం వచ్చింది, నియోజకవర్గం వచ్చింది, జిల్లాలకు వెళ్ళి వచ్చే విధంగా డొనేషన్ ప్రోగ్రాం చేయడం అనేది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఇలాంటి ప్రోగ్రాన్ని చేయడం వల్ల యూత్కి ప్రధానంగా భవితరాలకి ఒక మెసేజ్ ఇవ్వగలుగుతున్నాం. ఖచ్చితంగా ఇది ఈ రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు మంచి పరిణామం. ఇది భవిష్యత్తులో కూడా తనను టార్గెట్ చేసుకున్నారు. అది ఇప్పుడు 100లో వచ్చింది, వేలల్లోకి వెళ్దామనే ఆలోచన వచ్చింది. చేయగలరు, నమ్మకం ఉంది. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ని చేయాలని మనసావాంచి కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. అనకాపల్లి జిల్లా మహాలయ పక్షం రోజుల్లో పితృదేవతలు పేరు మీద దానాలు చేస్తే ఎంతో మంచిదని మన పూర్వీకులు చెప్పుకున్నారు. బుధవారం నాడు స్థానిక చిన్న వీధి రామాలయం దగ్గర జానకిరామ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మహాలయ పక్షం 15 రోజుల పాటు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా అమావాస్య నాడు దాతల సహాయంతో 300 మంది నిరుపేదలకు అన్నదానంతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం కుటుంబాలు సమృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అర్రెపు కామేష్, నుదుటుపాటి తాతాజీ, గ్రంథి మాణిక్యం, కమిడిశెట్టి నరసింగారావు, రేపాక వెంకట్రావు పాల్గొన్నారు.
ఈరోజు అంకాపల్లి చిన్నవీధి రామాలయం శ్రీ జానకిరామ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మహాలయ పక్ష సందర్భంగా 15 రోజుల బట్టి నుంచి నిరంతరం అన్నదానం చేస్తూ ఈరోజు పితృకార్యం పితృఅమావాస్య కాబట్టి 150 మందికి పేదలకు నిర్పేదలకు దుప్పట్లు తువాళ్ళు భోజన సందర్భన దాతల సహకారంతో ఏర్పాటు చేయాలి. ఈ మహాలయ పక్షంలో చేసిన ప్రతి పుణ్యకార్యం మన పితృదేవతకి పొందుతుందని మనం వారికి మనం ఏం చేసిన అపచారాలన్నీ కూడా తొలగిపోతాయని ఈ నమ్మకం కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసి ఈ పాల్గొన్న దాతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మహాలయ పక్షం రోజుల్లో 15 రోజుల నుంచి కూడా చిన్నవీధి రామాలయం శ్రీ జానకిరామ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 15 రోజులు బట్టి కూడా పేదలందరికీ అన్నదానం చేస్తున్నాం. ఈరోజు అమావాస్య రోజు సుమారు 300 మందికి పేదలకి దుప్పట్లు భోజనాలు వివిధ రకాల కాయగూరలు అన్నీ కూడా పేదలకి చేయడం జరుగుతుంది. దీనివల్ల ఈ మహాలయ పక్షంలో చేయడం వల్ల పెద్దల యొక్క ఆశీస్సులు అందరికీ ఉంటాయి. అందువల్ల ఈ కార్యక్రమం శ్రీ రామాలయం తరపుని జానకిరామ చారిటబుల్ ట్రస్ట్ తరపున చేస్తున్నాం. ఇదే జానకిరామ చారిటబుల్ ట్రస్ట్ తరపున వివిధ రకాల పేదలకి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా భవిష్యత్తులో చాలా మంచి కార్యక్రమాలు చేయాలని మా యొక్క అందరి సంకల్పం. భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్లు ఫెడరేషన్ లియాఫీ 60వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను రావులపాలెం ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో అధ్యక్షుడు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నాయుడు వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ వ్యక్తిగా సాధించలేనిది సంఘటితంగా ఎన్నో విజయాలను సాధించవచ్చని, అందులో భాగంగా ఎల్ఐసి ఏజెంట్లు అభివృద్ధికి ఫెడరేషన్ ఏర్పడిన నాటి నుండి ఎన్నో విజయాలు సాధించవచ్చని, భవిష్యత్తులో కూడా ఏజెంట్ల అభివృద్ధికి హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఏజెంట్లు గంధం నరసింహమూర్తి, కోటిపల్లె సూర్యభాస్కర్ రావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం రాజమండ్రి డివిజనల్ ఈసీ మెంబర్ మట్టపర్తి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పెరవలి వెంకటేశ్వరరావు, జిఆర్ఎల్ నారాయణ, చిర్లా వెంకటరెడ్డి, కె వరప్రసాద్, కె నాగరాజు, డిఆర్కే రాజు, కేవీపీ సతీష్, వాసన వెంకన్న, జి సుబ్రహ్మణ్యం, సూరంపూడి శ్రీనివాస్, అప్పారి శ్రీనివాసరావు, మునీష్ బాషా, కంచర్ల రాంబాబు పాల్గొన్నారు. ఒక యూనియన్ అనే కదా, అలాగే ఇవాళ ఆ యూనియన్ జాతిపిత మనకి అందరికీ కూడా ఎవరైతే మన అభిజాతం నడుచుకోవాల గాంధీ గారు జయంతి రోజున, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున ఆవిర్భవించడం అనేది చాలా మంచి పరిణామం అవునా కదా. అంటే ఏంటి, ఆ రోజు పునాది వేశారు యూనియన్కి, చాలా మంచి రోజు అదే. ఆ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ఎల్ఐసి అనేది పెద్ద వటవృక్షం. ఎలా అయింది వటవృక్షం? ఏదైనా ఒక చెట్టు ఉందంటే అది 10 కాలాల పాటు అలాగే నిలిచి ఉంటుంది అవునా కదా, ఎన్నేళ్ళు అయినా కూడా. అది ఎలా ఉంటుంది, దాని విత్తనం మంచిదైతే ఎన్నాళ్ళైనా కూడా ఎంతమంది వచ్చినా చేసినా, ఎంతమంది దాన్ని పెగిలిద్దాన్ని చూసినా కూడా ఏమైనా అవుతుందా? అవదు. ఎందుకు? విత్తనం మంచిది, చాలా మంచిది. ఆ విత్తనం ఏంటి అంటే ఎల్ఐసి అనేది 1960s ఫామ్ అయినప్పుడే మంచి విత్తనం వేస్తుంది. ఏదా విత్తనం? ఏజెంట్. ఎందుకంటే కార్పొరేషన్కి ఇన్నాళ్ళు ఇది ఎటువంటి మచ్చ లేకుండా ఉంది అంటే వ్యాపారాలు ఎంతమంది వచ్చి దీన్ని పెగిలిద్దామని చూసినా కూడా ఇది ఎంత పెగిలిస్తే, ఇప్పుడు శివలింగం, ఇప్పుడు చూడు సినిమాలో శివలింగాన్ని ఇలా తీద్దామన్న రావణాసుడు చూస్తే ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అవునా కదా. అలాగా ఎంతమంది వచ్చి ఎన్నిసార్లు 1991 నుంచి స్టార్ట్ చేశారు పెగిలిద్దామని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇంకా పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గుతుందా? తగ్గట్లేదు. అది ఎవరి కారణం? దానికి మనకున్న ఏజెంట్ నెట్వర్క్. ఈ ప్రపంచంలో మహోన్నతమైన ప్రొఫెషన్ ఉంది, ఏదైనా ఉంది అంటే అది కేవలం ఎల్ఐసి ఏజెంట్ మాత్రమే. ఎల్ఐసి ఏజెంట్ మాత్రమే. అది ఏదో ఇవాళ ఆవిర్భావ దినోత్సవం ఏజెంట్ల గురించి చెప్పాలి, వాళ్ళని పొగడాలి, వాళ్ళని ఇచ్చేయాలి అనే ఉద్దేశం చెప్పట్లే. అది నిజంగా ఏంటంటే నాకు తెలుసు మొత్తం ప్రతి
సంస్థలు చూసుకోండి, ఇండియా ప్రపంచంలో ప్రతి సంస్థలు చూసుకుంటే మీరు పరిశీలించండి, అనలైజ్ చేయండి, దేశం మీకు అనిపిస్తుంది. కేవలం ఎల్ఐసి ఏజెంట్ ప్రపంచంలో ఏ పనన్నా చేయగలడు. కానీ ఆ నమ్మకం ప్రపంచంలో ప్రతి మనిషికి ఉంది. ప్రతి మనిషికి కూడా చూడండి, ఈనాడు పేపర్ తీయండి, ఆంధ్రజ్యోతి తీయండి, సాక్షి తీయండి, క్లాసిఫైడ్స్ ఉన్నాయి. అక్కడ మార్కెటింగ్ అనగానే ఎల్ఐసి ఏజెంట్ ప్రిఫర్డ్ అంటారు. ఎందుకంటారు? ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడా ఎల్ఐసి ఏజెంట్ అంటే ఎవరో తెలుసు, ఎల్ఐసి ఏజెంట్ ఏం చేయగలడో తెలుసు, అందుకు ఎంత సత్తా ఉందో తెలుసు, అతను ఏదైనా చేయగలని తెలుసు. అందరికీ నమ్మకం ఉంది, కానీ ఒక్కరికి మాత్రమే లేదు. ఒక్కరికి మాత్రమే ఎల్ఐసి ఏజెంట్ అంటే తెలియదు. గాడి గుడ్ అనుకుంటారు. ఆ ఒక్క వ్యక్తి ఎవరు? ఏజెంట్కి అతను ప్రొఫెషన్ గురించి తెలియదు, ఎంత మహోన్నతమైందో. అవునా కదా? విద్యా లోన్ కానీ, ఒక కంప్యూటర్ లోన్ కానీ, ఇతర ఏ లోన్ అయినా సరే మొన్న రీసెంట్గా మనకి ఫర్నిచర్ అడ్వాన్స్ కూడా చాలా పెంచడం జరిగింది. గెలాక్సీ క్లబ్కి ఏమో 7 లక్షల రూపాయలు, చైర్మన్ క్లబ్ నెంబర్కి ఏమో 4 లక్షలు, జడ్ఎంకి ఏమో 3 లక్షలు, బియ్యంకి ఏమో 2 లక్షలు. కానీ విని రీతిలో బియ్యం క్లబ్ నెంబర్ కూడా 1 లక్ష రూపాయలు. ఇప్పుడు కూడా బియ్యం క్లబ్ నెంబర్కి లేదు ఫర్నిచర్. బియ్యం క్లబ్ నెంబర్ కూడా మనకి వెంటనే విడుదల చేయడం జరిగింది. అలాగే 69 సంవత్సరాల దాకా మనకి గ్రూప్ ఇన్సూరెన్స్ నడుస్తుంది. అది లైఫ్ చేయమని కోరుతున్నాం. లైఫ్ అంటే ఏజెంట్ చేసుకున్నంత వరకు ఎన్ని సంవత్సరాలు చెప్తే అన్ని సంవత్సరాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. మనం 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. అది మనకి 5 లక్షలు చేయమని లైఫ్ చేయమని కోరుతున్నాం. ఇప్పుడు అది ఒకటి చేస్తే మనకి అన్ని ఇంకా అయిపోయినట్టే. ఇంకా మన కోరికలు ఇంకా అలాగ వస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలు తీరుతూ ఉంటాయి, కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. మెయిన్ ఏంటంటే మనకి లైఫ్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు బిగినెస్ చేస్తున్నారు. అది వాకర్ గోవిందరావు గారు ఉన్నారు, 50 సంవత్సరాలు అయింది, ఆయన కూడా బిగినెస్ చేస్తున్నారు. మన పక్కన సుబ్బారావు గారు, ఆయన కూడా చేస్తున్నారు. అంటే మన చేత కట్టించుకుంటున్నారు తప్ప మనకి ఇవ్వడానికి మాత్రం వాళ్ళకి చేతులు రావట్లేదు. అందుకోసం దాని గురించి గట్టిగా పోరాటం జరుగుతుంది. అది కూడా ఒకటి అయిపోయిందంటే మన లియాపీకి మనం సాధించుకున్నట్టే. ఈరోజు ఈ లియాపీకి చీఫ్ గెస్ట్ కింద అంటే 1 ఏటీసీ నుంచి మనకి బ్రాంచ్ 4 మొదలైంది. 1 నుంచి 8 దాకా ఎవరో లేరు. 9 ఏటీసీ గంధం నరసింహ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. రండి. అలాగే అన్నీ కంటిన్యూ అవ్వాలంటే మనం అందరం ఐక్యమత్యంగా ఉండాలని నమ్మకం ఉంది. అలాగే టెక్నాలజీ పరంగా మనం ఎంతో అభివృద్ధి చెందాలి. చాలా మార్పులు వస్తున్నాయి సంస్థలో. కొత్త పాలసీలు అన్నీ కూడా మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. పాత పాలసీలు లేవు, కొత్త పాలసీలు మనం అర్థం చేసుకోవాలని భయపడతారు. ఎప్పుడు కూడా పాజిటివ్గా మనం ముందుకెళ్ళాలి, అందరూ విజయం సాధించాలి. మన లియాపీని ఎప్పుడు కూడా ముందంజలో ఉంచాలి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఏజెంట్లకు సత్యం, అహింస అస్త్రాలుగా చేసుకుని దేశానికి స్వాతంత్రం సాధించడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగలి పేర్కొన్నారు. బుధవారం స్వాతంత్ర సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, భారతదేశ 2వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని కాకినాడ కలెక్టరేట్ ఆవరణంలో గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, డిఆర్ఓ డి తిప్పేశ్ నాయకులతో కలిసి నూలుదండ, పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు జిల్లా కలెక్టర్ జేసీ, ట్రైనీ కలెక్టర్, డిఆర్ఓ ఇతర అధికారులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏవో రామ్మోహన్ రావు, వివిధ విభాగాల తదితరులు పాల్గొన్నారు. 2 గాంధీ జయంతి సందర్భంగా, తర్వాత మన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో మనం రకరకాల కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనం స్వచ్ఛతా హీ సేవ అనే ఒక క్యాంపెయిన్, అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న క్యాంపెయిన్లో మనం కూడా ఒక భాగంగా అన్ని పంచాయతీల్లో, తర్వాత అన్ని మున్సిపాలిటీస్లో ఇవాళ గాంధీ స్ఫూర్తితో కొంత పరిశుభ్రత, తర్వాత ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ క్లియర్ చేయడం, తర్వాత ఆల్ పబ్లిక్ ప్లేసెస్లో ఈ ర్యాలీస్ చేయడం జరుగుతుంది.
ఈ సందర్భంగా మా వైపు నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రతి పౌరునికి, కాకినాడ జిల్లాలోని ప్రతి పౌరునికి మా వైపు నుంచి రిక్వెస్ట్ అంటే వాళ్ళ ఇళ్ళల్లో తర్వాత వాళ్ళ ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవటం, అలా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటం మీద ఈరోజు శ్రద్ధ పెట్టాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ లంకా మున్ని అధ్యక్షతన గ్రామంలో చెత్త నుండి సంపద కేంద్రం వద్ద గాంధీ జయంతి సందర్భంగా పారిశుద్ధ్య దేవుళ్లైన స్వీపర్స్ను గౌరవించి శాలువాతో సత్కరించి స్వీట్ బాక్సులు అందజేసి వారిని గౌరవించి ఘనంగా సన్మానించారు. మాజీ ఎంపీపీ జుత్తుగా సూర్యకుమారి, కృష్ణ, తమలంపూడి శివరామారెడ్డి, జుత్తుక సూరిబాబు, రావాడ నాగు మరియు ఎన్డీఏ నాయకులు చంద్రకాంతం మరియు పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, గౌరవ మండలాభివృద్ధి అధికారి ఎం సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి ఎస్ కనక నాగేంద్ర కుమార్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అహింసే గాంధీజీ ఆయుధం. శ్రీకాకుళంలో సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పయనించి పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించే మహనీయుడు గాంధీజీ అని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం గాంధీజీ జయంతి సందర్భంగా శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు జి ఇంద్రప్రసాద్, పిచి గుప్తా, శాసపు జోగినాడులు మాట్లాడుతూ అహింసను మించిన ఆయుధం లేదని, గాంధీజీ నమ్మి దాన్ని ఆచరణలో చేసి అమలు చేసి శాంతియుత పందాలో దేశానికి స్వాతంత్రం తెచ్చారన్నారు. గాంధీజీ సేవలు చిరస్మరణీయమని, స్వాతంత్ర సాధన కోసం గాంధీజీ చేసిన సేవలు భావితరాలకు తెలియచేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అంతకన్నా ముందు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, బి దేవి ప్రసాద్, గోలి ఉమామహేశ్వరరావు, సుగంధం సంజీవారావు, నలబాటి కృష్ణమూర్తి, నళిని, సుధాకర్, ఎం మల్లిబాబు, పట్నాన రామారావు, ఇండియన్ బ్యాంక్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏ కార్యక్రమాలు మిస్ అయినా సరే మహాత్మా గాంధీ జయంతి నాడు మాత్రం ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేస్తున్నాము. ఆయనకి ఈ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటీవలే నర్మదా పుష్కరాలకి గుజరాత్ టూర్లో పోర్బందర్ వెళ్ళాం. ఆ మహాత్మా గాంధీ జన్మస్థలమైన పోర్బందర్ వెళ్ళాం. ఆ పోర్బందర్లో ఆయన తాలూకా మూమెంట్స్, ప్రతి మూమెంట్ లో కూడా ఆయన ఎక్కడ నివసించారు, ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ జపం చేశారు, ఎక్కడ సమావేశాలు అయ్యావి, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అది మన అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మహాత్మా గాంధీ ఫెలోషిప్ అని మన జోగినాడు గారు చెప్పినట్టు, ఫెలోషిప్ అనేది మన వాకర్స్ ఇంటర్నేషనల్ లో 10,000 కడితే మహాత్మా గాంధీ ఫెలోషిప్ అని ఒక అవార్డు ఇస్తారు. దానికి ఉంటుంది ఒక స్పెషల్ ఇన్వైటీగా వాకర్స్ ఇంటర్నేషనల్ లో గుర్తింపు పొందుతారు. ఎవరైనా సభ్యులు చాలా వాళ్ళకు ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియజేస్తే ఆ ఫెలోషిప్ ని అందరూ కూడా అర్హులే, వాకర్స్ అవ్వచ్చు, నాన్ వాకర్స్ అవ్వచ్చు. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి మన వాకర్ ఫౌండర్, స్టార్ వాకర్స్ ఫౌండర్ ఇంద్రప్రసాద్ గారు, జోయినాడి గారు, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ లక్ష్మి గారు, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గారు మరియు ఆర్ట్స్ కాలేజీ అధ్యాపకులు, వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, 3 వెపన్స్ అవి ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కారణమైంది. ఏంటి? శాంతి, సత్యమేవ జయతే, నాన్ వైలెన్స్. అదే ఈ 3 వెపన్స్తో మన భారతదేశానికి ఈ స్వతంత్రం రావడం జరిగింది. అలాగే ఈ 3 వెపన్స్ ఉపయోగించుకొని ముందుగా ఈ గాంధీ గారి జయంతి విషయంలో ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి, అభినందిస్తున్నాను. ఎందుకంటే గాంధీ గారి జయంతి అంటేనే మన దేశానికి ఒక గొప్ప విషయం. ఆ గాంధీ గారే ఈ దేశంలో పుట్టకపోతే అసలు మనకి స్వతంత్రం వచ్చేదా అన్న క్వశ్చన్ మ్యారేజ్ చేసి ఆ విధమైనటువంటి విపరీతమైన టెన్షన్ ఉండేది. అటువంటి రోజుల్లో కూడా ఆయన అటువంటి మంచి రిఫార్మెంట్ చేసి మన దేశానికి ఆదర్శనీయమయ్యారు. మరి అటువంటి గాంధీ గారి జయంతి మన అందరం చేసుకోవడం మాత్రం చాలా మనందరికీ అది మంచి విషయం. కనుక ఈ విషయంలో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చేస్తూ, అలాగే ఇంకెవరైనా మాట్లాడారు ఈ 3 వెపన్స్ను ఉపయోగించుకొని వారి దేశాలకి స్వతంత్రం కూడా తీసుకురావడం జరిగింది. కనుక ఆయన తాలూకా ఉద్దేశము మన దేశానికి కాదు, కొన్ని స్వతంత్రం లేని
దేశాలు కూడా తెచ్చుకునే పరిస్థితి వచ్చిందంటే నిజంగా గాంధీ గారికి గొప్ప ఈ ప్రపంచానికి ఒక ఆదర్శనీయమైన వ్యక్తి అండి. అయితే ఆయన జీవిత విధానము ప్రపంచంలో కొన్ని యూనివర్సిటీస్లో డాక్టరేట్ అంటే పిహెచ్డి చేస్తే వాళ్ళకి డాక్టరేట్ అవార్డు కూడా ఇస్తున్నారు. అంటే అంత ఆయన జీవిత విధానం మన గుప్తా గారు అక్కడికి వెళ్ళి పొరపాటులో చూసుకుని వచ్చారంటారు. నిజంగా అది గొప్ప విషయం, ఆయన అదృష్టం. అది శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం 87 రోడ్ల ప్రోగ్రాం చేస్తుంది. ఆ ప్రోగ్రాం పార్టిసిపేట్ చేయవలసిన్నారు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న అంజనాబాద్ రోడ్డు జయంతి వేడుకలు ఈరోజు మరియు స్టార్ వాకర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి ఏటా కూడా ఆజాదీ అమృత మహోత్సవంలో భాగంగా సుమారు మనం 150 రోజులు గాంధీజీ చిత్రపటానికి అదేవిధంగా ఈ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రతినిత్యం ఆయన తాలూకా జీవిత అనుభవాలు వివరించడం. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రధాన మోటో కూడా గాంధీజీ గారే. యాంబ్లం పెట్టి ఈరోజు వాకర్స్ ఇంటర్నేషనల్ అల్వర్దాస్ మహనీయుడు స్వర్గీయ అల్వర్దాస్ గారు స్థాపించిన క్లబ్ ఇవాళ దేశ విదేశాల్లో కూడా అద్భుతంగా వెలగలుగుతుంది. మహాత్మా గాంధీ ఫిలాసఫీ ఎంజిఎఫ్ పేరుతో కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ శాశ్వత సేవా కార్యక్రమం చేపడుతుంది. ఇట్లాంటి వాకర్ సంస్థలు ఈరోజు పాతపట్నం మండల కేంద్రంలో వైద్యులు పరోపకార బుద్ధి కలిగి ఉండాలని పాతపట్నం మండల కేంద్రంలో నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024లో ర్యాంకు సంపాదించాలని ఎంబీబీఎస్ వైద్య విద్యలో సీటు సంపాదించి విద్యార్థులకు గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారసెల్యం రామరాజు ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎస్ చిరంజీవి, కె చక్రపతి, ఐ ధనుంజయరావు తల్లిదండ్రులు పాల్గొన్నారు. వెనుకబడి ఉంది. ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, మౌలిక వసతుల విషయంలో కానీ, వైద్యపరంగా కానీ ఏ విధంగా చూసినా మెయిన్ ఉపాధి అవకాశాల పరంగా కానీ మన నియోజకవర్గం వెనుకబడి ఉంది. మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీలాంటి వల్ల సాధ్యం. నేను ఒక్క విషయం చెప్తున్నాను, మీరందరూ మంచి డాక్టర్లుగా ఎదిగి ఎక్కడెక్కడో హాస్పిటల్ పెట్టిన తర్వాత మన ఏరియాలో కూడా హాస్పిటల్ పెట్టండి. మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఫస్ట్ మీరు ఆలోచించండి అని నేను అందరికీ కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజకీయ నాయకులు వేరు, మీలాంటి వ్యక్తులు వాళ్ళు వేరు. ఇప్పుడు మీదేంటి, మీ ప్రొఫెషన్ ఏంటి సార్ అన్నట్టు ప్రాణం పోసే వృత్తి. దేవుడి తర్వాత మీరు దేవుడి రూపాన్ని వచ్చిన దైవాలు మీరు డాక్టర్లు అంటే మీ ప్లేస్ అలాంటిదన్నమాట. మీరు మన నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఎవరైనా సరే మీరు ఎక్కడ డాక్టర్లు ఉన్నా హైదరాబాద్ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, ఎక్కడ స్థిరపడినా సరే పాతపట్నం అని పేరు రాగాన ఏ ఊరని చెప్పి దగ్గరగా తీసుకొని వాళ్ళ కష్టకాలు తీర్చి మీ ఫీజులో రాయితీలు ఇచ్చి వాళ్ళకి సేవ చేయాలని కోరుకుంటున్నాను. కష్టమని చేయవచ్చు కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ముందు పడేది అక్కడ పైడిపోయి వ్యాపారం చేసేది హైదరాబాద్, విజయవాడ ఈ ఏరియాలో నేను వ్యాపారం చేసేది. కానీ నాకు నా ఊరు పేరు నుంచి నా ఊరు పేరు రాగా నాకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేది కారణం ఏంటంటే ఉన్న ఊరు కన్న తల్లి. ఎక్కడ పుట్టామో, ఎక్కడ పెరిగామో, ఎక్కడ ఉన్నామనేది మెయిన్ ఇంపార్టెంట్. మన తోటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అది మనకు మెయిన్ ఇంపార్టెంట్. సనాతన ధర్మ పరిరక్షణ కోసం నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దాడ గ్రామస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ పెద్దపూడి మండలం పెద్దాడ గ్రామంలో పురవీధుల్లో సనాతన ధర్మ పరిరక్షణకై నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పేటాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యక్రమం సనాతన ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ మన మానవ జాతి మనుగడలో ఆది నుండి చివరి వరకు సనాతన ధర్మ ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఇప్పటి సమాజంలో ఉన్న అన్ని మతాలకు సనాతన ధర్మమే మూలమని, ప్రతి ఒక్కరూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త రావాడ నాగు, జన సైనికులు రెడ్డి అశోక్, వీరాంజనేయులు, పెడ్డాడ గ్రామ ధర్మ ప్రచారకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పెదపూడి మండలం పెద్దాడ గ్రామ పరిధిలో శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా వారికి సంఘీభావంగా పెద్దాడ గ్రామంలో
మా ప్రజలంతా కూడా నగర సంకీర్తన చేయడం జరిగింది. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి? అది ఎటర్నల్, ఎప్పటికీ ఉండేది. అంతకుముందు లేకపోవడం లేదు, భవిష్యత్తులో ఉండకపోవడం లేదు. సనాతన ధర్మం అంటే ఎటర్నల్, అంటే ఎప్పటికీ శాశ్వతమైనది. ఆ ధర్మంలోకి కులము, మతము, జాతి, లింగ విభేదము లేనటువంటి ధర్మం సనాతన ధర్మం. అటువంటి అత్యుత్తమమైనటువంటి విషయాన్ని పైకెత్తి ఎలుగెత్తి చాటినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సనాతన ధర్మ పరిరక్షకులందరూ కూడా ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా, ప్రజలందరిలోనూ సుఖ సంతోషాలు నింపవలసిందిగా కోరుతూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ నగర సంకీర్తన కార్యక్రమం ప్రతి వ్యక్తి కూడా తీసుకొని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చీపురు పట్టి శుభ్రం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు చంద్రబాబు. సార్ మీరు అటు వెళ్ళండి అన్న, మీరు పక్కకి వెళ్ళండి. ఏమన్నా చెప్పాలా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొని చీపురు చేతపట్టి రోడ్లపై ఉన్న చెత్తను ఊడ్చిన చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అనుబంధ సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి పాటుపడాలని పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకై ఏకతాటిగా కార్మిక సంఘాలు చేపట్టిన నిరసనకు దీక్షగా పెరుగుతున్న మద్దతు. ఉక్కు కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పాతపట్నంలో ప్రధానమంత్రి జన్మాన్ వసతి గృహానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కింజరపు. గిరిజనులకు అండగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.